Hi guys, welcome to our channel EC Tech. Today our topic is percentages. ఈరోజు మనం ఈ వీడియోలో పర్సంటేజ్ క్వశ్చన్స్ మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. మనం పర్సంటేజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు మరికొన్ని పర్సంటేజ్ క్వశ్చన్స్ బేసిక్స్ నేర్చుకుందాం. సపోజ్ మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం కదా! మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ రాస్తాం? 600కి రాస్తాం. మనకి సపోజ్ 540 మార్క్స్ వచ్చాయనుకుంటే, మనకి 600లో 540 వచ్చి ఎంత పర్సెంటేజ్? మనకి టోటల్ 600 కాబట్టి మనం 100% అనుకుంటాం. కాకపోతే 540 మార్క్స్ వచ్చాయి. నాకు 540 వచ్చి 600లో ఎంత పర్సెంటేజ్? ఇది ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే సింపుల్‌గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 540 ఇంటూ 100 బై 600 20 క్యాన్సిల్ అయితాయి. కాబట్టి ఇక్కడ 6 1 జా 6 9 జా 54 కాబట్టి 90%. ఇక్కడ మనం గమనిస్తే రిలేషన్ ఉంది. ఇక్కడ ఈ నంబర్‌కి 600కి 540కి 6 ఇంటూ 10 60 6 ఇంటూ 9 54 వచ్చి 90%. 600లో 540 వచ్చి 90%. అదేవిధంగా మనకి ఏదైనా ఒక నంబర్ ఇచ్చి దాంతో 10% అండ్ 1% ఎంతని మనకి ముందుగానే తెలిసుండాలి. ఇప్పుడు సపోజ్ హౌ టు ఫైండ్ 10% అండ్ 1% ఆఫ్ ఎ నంబర్. సపోజ్ మనం 540ని తీసుకుందాం. 540లో మనకి 10% ఎంత? ఏమి లేదు. ఏదైతే నంబర్ ఇచ్చుంటాడు కదా! లాస్ట్ 1 డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 10% వాల్యూ 54. 54 వచ్చి మనకి 10%. ఏమి లేదు. మనకిచ్చిన వాల్యూలో లాస్ట్ డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 10% వాల్యూ. ఆ విధంగానే మనకి సేమ్ నంబర్ తీసుకుందాం. 540లో 1% ఎలా కాలిక్యులేట్ చేయాలంటే సేమ్ మనకి 10% కనుక్కునేటప్పుడు ఏ విధంగా ఫాలో అయ్యామో దీనికి కూడా అలాగనే కాకపోతే 1% ఆఫ్ నంబర్ కనుక్కోవాలంటే లాస్ట్ 2 డిజిట్స్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే అదే మనకి 1%. ఇక్కడ 04 వదిలేసి పాయింట్ పెట్టుకుంటే 5.4 1%. ఇప్పుడు మనం ఆ విధంగానే 540లో మనకి 50%. 540 ఆఫ్ 50% ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఏమి లేదు. ఈ టోటల్ నంబర్‌ని 100% అనుకుంటే దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంతొస్తుంది 50%. దీంతో 540లో హాఫ్ ఎంత? 270. 270 వచ్చి 50%. ఆ విధంగానే మనకి సేమ్ నంబర్ తీసుకుందాం. 540 ఆఫ్ 25%. 540లో మనకి 25% ఎంత? సేమ్ మనం 50% ఆఫ్ చేస్తే మనకి 25% వస్తుంది. 270 ఆఫ్ చేస్తే ఎంతొస్తది? 135. 135 540లో 25% వచ్చి 135. అదే విధంగా సేమ్ నంబర్ తీసుకొని 540లో మనకి 75% ఎంత? అని ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే సేమ్ ఇంతకు ముందర చేసినట్టే 50% ప్లస్ 25% ఈజ్ ఈక్వల్ టు 75% కదా! 50% ఎంత వాల్యూ 270 వచ్చింది. 25% ఎంత 135. యాడ్ చేస్తే మనకి 75% వస్తది. 405. 540లో 75% వచ్చి 405. అదే విధంగా ఇప్పుడు మనం 540లో 24% ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే సేమ్ మనం 540లో 25% మైనస్ 1% చేస్తే మనకి 24% వస్తుంది. మనకి 25% ఎంత? 135. మనకి 1% ఆఫ్ 540 మనకి తెలుసు. 1% ఆఫ్ 540 ఎంత? 4.4. లాస్ట్ 2 డిజిట్స్ వదిలేసి పాయింట్ పెట్టుకుంటే మనకు 1% వస్తది. బాగా తెచ్చుకుంటే 10, 9, 14 వస్తది. 14 - 5 9 6 ఇది 2 ఉంటది. 1, 2 540లో మనకి 24% వచ్చి 129.6. అదే విధంగా మనకి 20% వాల్యూ కనుక్కున్నాం. సేమ్ నంబర్ తీసుకుందాం. 540లో 20% ఆఫ్ నంబర్ ఎంత? 540లో 20%
ఎలా కనుక్కుంటామంటే మనకి 10% ప్లస్ 10% ఎంత? 20%. మనకి 10% 540లో 10% వాల్యూ తెలుసు. ఎంత 10%? లాస్ట్ 1 డిజిట్ వదిలేసి మనం పాయింట్ పెట్టుకుంటే 10% వస్తుంది. 54, 54 అంటే సింపుల్‌గా 54 ఇంటూ 2 చేస్తే మనకి 20% వస్తుంది. 108. 540లో 20% వచ్చి 108. ఇప్పుడు అదే విధంగా 540లో 30% 540 ఆఫ్ 30% ఎంత? ఇప్పుడు సేమ్ మనకి 10% ఇంటూ 3 చేస్తే మనకు 30% వస్తుంది. 10% ఇంటూ 3 చేస్తే 30%. 10% ఎంత? 54. 54 ఇంటూ 3 12, 15, 62. 162. 540లో మనకి 30% ఎంత? 162. మనం ఈ బేసిక్స్‌తో మనం పర్సెంటేజ్ క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వెషన్ చూస్తే ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. ఒక ఫ్రూట్ సెల్లర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. ఈ సేల్స్ 40% ఆఫ్ యాపిల్స్. అంటే అతను 40% యాపిల్స్ సేల్ చేసేసాడు. అండ్ స్టిల్ హి హాస్ 420 యాపిల్స్. 40% అమ్మేసుంటే అతని దగ్గర ఇంకెన్ని యాపిల్స్ ఉంటాయి? 60% ఆఫ్ యాపిల్స్ ఉంటాయి. అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అంటున్నాడు? స్టిల్ హి హాస్ 420 యాపిల్స్. 60% వచ్చి 420 అంటున్నాడు. ఒరిజినల్లీ హి హాడ్ ముందు ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 40% ఆపిల్స్ అమ్మక ముందు అతని దగ్గర ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? అంటే 100%. 100% ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం రిలేషన్ గమనిస్తే 6 ఇంటూ 7 ఇక్కడ కూడా అంతే. 100 ఇంటూ 7 వచ్చి 700. ఆప్షన్ డి వచ్చి మనకి రైట్ ఆప్షన్. ఏం లేదు. అతను ముందుగానే 40% యాపిల్స్ అమ్మేసాడు. అతని దగ్గర ఇంకా స్టిల్ 420 యాపిల్స్ ఉన్నాయి. అంటే మనకి 100లో 40 పోతే మనకి 60%. 60% వచ్చి 420 అంటున్నాడు. 40% యాపిల్స్ అమ్మక ముందు ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? అంటే 100% కదా! 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం రిలేషన్ గమనిస్తే 6 7 420 ఇక్కడ 10 7 70 అంటే ఇంటూ 0 యాడ్ చేసుకుంటే 700 యాపిల్స్. ఆప్షన్ డి ఈస్ రైట్ ఆప్షన్. ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్ చదివితే వెన్ ద నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20% ఆఫ్ ఇట్ సెల్ఫ్ రిజల్ట్ ఈస్ 480 ఫైండ్ ద నెంబర్ అంటున్నాడు. సపోజ్ మనకు నెంబర్ తెలియదు కాబట్టి నేను 100 అనుకుంటా. దీంతో 20% ఇంక్రీజ్ చేస్తే ప్లస్ 20 చేస్తే 120 ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 480 అంటున్నాడు. మనకి ఫైండ్ ద నెంబర్ అంటే 100 ఎంత అంటున్నాడు. 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిలేషన్ గమనిస్తే 12 4 జా 48 ఇక్కడ 100 4 జా 400 ఆన్సర్ వచ్చి 400. సెకండ్ క్వెషన్. ఇక్కడ థర్డ్ క్వెషన్ గమనిస్తే ఇఫ్ 40% ఆఫ్ నెంబర్ ఈస్ 20 మోర్ దాన్ 30%. 40% ఆఫ్ నెంబర్ ఈస్ 20 మోర్ దాన్ 30%. మనకి 30% కన్నా 40% ఇప్పుడు 30, 30 ఉంటే నెంబర్ 0 అవుతది. అది 30, 40 ఉంటే అతని దగ్గర 20% ఎక్కువ. అంటే 10% ఈజ్ ఈక్వల్ టు 20 అంటున్నాడు. ఫైండ్ ద నెంబర్ అంటే 100 ఎంత? 100 ఎంత? ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 2 చేస్తే మనకి 200. ఆన్సర్ ఈస్ 200. A won the election by majority of 150 votes. If only two candidates consisted and A secured 60% of total votes, find the total number of votes. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 150 మెజారిటీ ఆఫ్ ఓట్స్ తో గెలిచాడంట. ఓన్లీ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఏకి వచ్చి 60% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. అంటే ఏకి వచ్చి 60% ఆఫ్ ఓట్స్ వచ్చింటే బికి ఎన్ని వచ్చింటాయి? 40% ఆఫ్ ఓట్స్ వచ్చింటాయి. కాకపోతే ఏకి ఎన్ని ఓట్స్ తో మెజారిటీతో గెలిచాడు? 150 ఓట్స్. ఏ బి కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 20%. ఈ 20% వచ్చి 150 అంటున్నాడు. మనకి ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 100% ఎంత అంటున్నాడు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ రిలేషన్ ఉంది గమనిస్తే ఇంటూ 5 ఇక్కడ కూడా ఇంటూ 5 155 is 750. ఆన్సర్ ఈస్ 750.
ఏ ప్రైస్ ఆఫ్ షుగర్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ డిక్రీజ్డ్ బై 30%. ఎప్పుడైతే ఒక నెంబర్ 30% ఇంక్రీజ్ అయ్యి అదే సేమ్ నెంబర్ 30% డిక్రీజ్ అయితే మనకి 100% రాదు ఎప్పుడైనా. ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు 100 తీసుకొని 30% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతది? 130. సేమ్. ఇప్పుడు 130లో 30% డిక్రీజ్ చేశాడంట. మళ్ళీ మనకి 30% కనుక్కోవాలంటే ఫస్ట్ మనం 10% తెలిసుంటే మనం 30% కనుక్కోవచ్చు. 10% ఎంత? 30. మనకి 30% ఎంత? ఇంటూ 3 చేస్తే 39. 30% డిక్రీజ్ చేశాడు. డిక్రీజ్ చేశాడు కాబట్టి మైనస్ రాసుకుంటాం. 130లో 39 తీసేస్తే 91%. 91% వచ్చి ఎంతుంటున్నాడు? ప్రెజెంట్ ప్రైస్ అంటున్నాడు. అంటే టోటల్ తగ్గినంక ప్రైస్ వచ్చి 273 అంటున్నాడు. అది తగ్గక ముందు ప్రైస్ ఎంత అంటున్నాడు? 100. 100% ఎంత అంటున్నాడు? 90 ఇక్కడ రిలేషన్ గమనిస్తే 91 ఇంటూ 3. ఇక్కడ కూడా 100 ఇంటూ 3 చేస్తే 300 వస్తది. ఆన్సర్ ఈస్ 300 రూపీస్. ఓకే. థాంక్స్.